హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. సో మనం చూస్తూ ఉంటాం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీలో కాస్త ముందు ఉంటారు. ఎప్పుడైనా కొంచెం అడ్వాన్స్గా ఆలోచిస్తూ ఉంటారు. సో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా వేగంగా ఉండాలని, ఇందుకోసం ఏఐ అసిస్టెంట్, బ్లాక్ చైన్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. ఏంటంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పదే పదే వాటిని అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఆయన సచివాలయంలో ఆర్టీజీఎస్పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ సూచన చేశారు. సో ఏఐని వినియోగించుకోండి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని పనులు సక్రమంగా జరిగిపోవాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులను తీవ్రంగా అంటే వాళ్ళని మేల్కొల్పడం, సో వాళ్ళకు సూచించడం జరిగింది. సో నిజంగా ఏ మాటకు ఆ మాటే టెక్నాలజీ గురించి ఆయన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని నిజంగా అది అప్రిషియేషన్ చేయాలి. సో ఏంటంటే అన్ని శాఖలు తమ సమర్థతను పెంచుకుని నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి పంటల దిగుబడి సాధారణం కన్నా ఒక 20% తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా నీరు అందించగలమని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు నీటి కొరత లేకుండా ఏ విధంగానైనా చూడాలి. మీరు సాగు ప్రారంభించని చోట్ల వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆయన ఆదేశించాడు. సో రైతులకు పంపే ఏదైతే ఈ క్రాప్ అలర్టులపై తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన పర్యవేక్షించారు. సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఏదేమైనా ఆ టెక్నికల్ మైండ్కి హ్యాట్స్ ఆఫ్.